హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి అమ్మఒడి పథకాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో నేను కూడా అమలు చేస్తాను, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి అప్పుడు ప్రచారం చేశారు. అయితే ఈ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నామనేటువంటి ఒక పబ్లిసిటీ చేసుకునేటువంటి క్రమంలో ఈ ఫోటోతో దొరికిపోయారు. సో ఇప్పుడు ఈ ఫోటోకి సంబంధించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పైగా ముస్లిం కుటుంబం, ఈ కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో 12 మంది అని అనగానే ఆ కింద కామెంట్లు దారుణంగా ఉన్నాయి. ఆ కామెంట్ గురించి మనం చెప్పుకోకూడదు, నేను చూపించలేను కూడా, అంత దారుణంగా తిడతా ఉన్నారనమాట. ఉమ్మడి కుటుంబంలో 12 మంది ముస్లిమ్సు ఏం చెయ్యాలని ఇంతమందిని కన్నారా అని చెప్పి ఇక దారుణాతిదరంగా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. మరి నిజంగానే ఉమ్మడి కుటుంబమా అంటే అది కూడా కాదు. ఈ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఒక అడ్వకేట్ మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు తల్లికి వందనం పడిందని వీళ్ళు వాళ్ళ అఫీషియల్ పేజీలోనే పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, అఫీషియల్ పేజీలో, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో పెట్టుకున్నారు వాళ్ళు. మరి పోనీ 12 మంది పిల్లలకి వేశారంటే ఆ ఫోటోలో ఉన్నది 8 మంది పిల్లలే. ఆ పక్కింట్లో ఆ ఇంట్లో రుచికెళ్ళి అందరినీ కలిపి అక్కడ 12 మంది ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పి పబ్లిసిటీ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు అది బూమరాంగ్ అయింది. సో ఒక్కసారి వాళ్ళ సంభాషణ ఏంటనేది ఒకసారి వినండి. ఇక్కడ తల్లికి వందన పథకాన్ని అమలు చేశారు, దాన్ని మనం కాదనట్లేదు. జగన్ గారు తీసుకొచ్చారు కదా, నేను ఎందుకు ఇవ్వాలి పథకాన్ని అని చెప్పి అనకుండా అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనతో పేరు మార్చి అమలు చేస్తున్నారు, సంతోషమే. కానీ పబ్లిసిటీ కోసం అబద్ధాలు చెప్పడం, ఆ కుటుంబాలని రోడ్డున పెట్టడం, వాళ్ళ గురించి సోషల్ మీడియా వేదికగా దారుణంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ పోస్ట్ డిలీట్ చేయమని చెప్పినా కూడా డిలీట్ చేయకపోవడం అనేటువంటిది ఇంకేమంటాం దాన్ని ఒకసారి వినండి వాళ్ళు ఏమన్నారు. నేను సైలు కానీ కలగడ నుంచి చెప్పండి బ్రదర్. ఇది తల్లి వందనం డబ్బులు పడినాయి. ఇది వచ్చి మా పిల్లోళ్ళకి 3 పడినారు, మా అన్నకి 2కి, ఇంకో పిల్లోనికి 3కి పడినాయి. ఇది 12 మంది అని చెప్పి అది మా పిల్లలు పక్కన ఉంటే వాళ్ళు ఒక అమ్మాయి వచ్చి 12 మంది అని చెప్పేసినారు. అయ్యో, దాంట్లో ఉండేది మా పిల్లలు 3. మా పిల్లలు వాళ్ళు అందరూ డివైడ్ గా ఉంటారు, వాళ్ళు సపరేట్ దూరంగా ఉంటారు, మేము దూరంగా ఉంటాము. बाद में आपको उसमें आपको 12 आदमी का तो रिश्ता को पूरा वायरल करा लेंगे वो. సరే ఇప్పుడు నేను ఏమంటా అంటే, మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ఫోటో వేయడం జరిగింది, అందులో 3 మహిళలు, ఒక 8 మంది పిల్లలు ఉన్నారు. అందులో మీరు ఎవరికి సంబంధించేవారు? वो उसमें आगे हमारे दो भाभी हैं, इसमें 2 भाभी है. अच्छा, यानी आपकी एक बीवी है और एक भाभी है. एक बाहर वाले है. तो अब इसके अंदर तुम ना मैं टीडीपी के ट्विटर हैंडल पे रखो है, सो पढ़ता हूँ उसके अंदर क्या सही क्या झूठ तुम्हें बोलो. टीडीपी वाले क्या बोल को डाले बोलते उन लोगों के ट्विटर हैंडल पे ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు పడిన తల్లికి వందనం. ఉమ్మడి కుటుంబం పూరా झूठ है वो. అంటే మొట్టమొదటి విషయమే అసలు అది ఉమ్మడి కుటుంబమే కాదు. ఉమ్మడి కుటుంబం అంటే మీకు మీ 3 పిల్లలు ఉన్నారు, మీ అన్న 3 పిల్లలు ఉన్నారు. అయితే అది అయింది 6గురే. 6గురిలో కూడా మీరు 2 అన్నదమ్ములు కూడా సపరేట్ ఉంటారు. మేము అందరూ సపరేట్ గా ఉన్నాము. మేము మా ఇంట్లో వచ్చి 8 మందికి డబ్బులు పడినాయి. దేశం ఏదైతే కూటమి ప్రభుత్వంతో తల్లికి వందనం ద్వారా చేస్తున్నారు, మంచిదే. ఇంకో మీ అన్నకు సంబంధించిన 3, అంటే ఆ 6 ప్లస్ ఈ పక్క ఈ మహిళ ఎక్కడ వాళ్ళు, ఏ ఊరు మహిళ పాపం ఈమె? ఆ ఇంటి పక్కనే, ఆ ఇంటి పక్కన వాళ్ళేనా? అయితే ఎంతమంది పిల్లలు ఆమెకి? ఆమెకి 2 కొడుకులు. 2 పిల్లలేనా? 2 పిల్లలు. చాలా బాధాకరం ఇది. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏమైందంటే, వేరే సమాజంలో ముస్లింలు అంటే ఇంతమంది పిల్లల్ని అంటారు, ముస్లింలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు, ముస్లింలకు చూడండి ఇట్లా డబ్బులు దోచేస్తున్నారు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు అందుకోసమే చంద్రబాబు గారు డబ్బులు చేసినారు, మంచిదే. ఇది మరి అంత చేయడం చాలా ఇబ్బంది ఉంది, కామెంట్లు ఇవన్నీ. అవునవును, ఆల్రెడీ మీరు నా వీడియో చూసారా? నేను యూట్యూబ్ అడ్వకేట్ సాదిక్ షేక్ లో పెట్టిన వీడియో వచ్చిందా మీకు? అడ్వకేట్ సాదిక్ షేక్ అని ఒక అడ్వకేట్ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి ఇక్కడ వాళ్ళు తల్లికి వందన పథకాన్ని ఆ కుటుంబానికి వర్తింపజేశారు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, సంతోషమే కాదనట్లేదు ఇక్కడ. అయితే ఆ ఉమ్మడి కుటుంబం కాదు, విడివిడిగా ఉన్నారనమాట. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి అందులో కలిపి మొత్తం అక్కడ చూపించింది 8 మందిని, మొత్తం 12 మంది పిల్లలకని అబద్ధం చెప్పి ఒక పోస్టర్ వేశారు, అది వాళ్ళ అఫీషియల్ పేజీల్లో. సో దానికి సంబంధించి ఈ కుటుంబం పైన సమాజంలో ఒక రకమైనటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకురావడానికి కారణమయ్యారనేటువంటిదే ఇప్పుడు వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. వాస్తవాలు ఏంటంటే, నేను ఆల్రెడీ ఆ ట్విట్టర్ లో ఉన్న
ఆ ఏదైతే ఫోటో వీడియో ఉందో తొలగించమని ఆల్రెడీ నేను కొంచెం టీడీపీ ఉన్నత నాయకులకి చెప్పడం జరిగింది. కాకపోతే కనీసం వీడియో డిలీట్ చేయకపోవడం వేరే విషయం, ఇప్పటిదాకా దాని కింద ముస్లిం సమాజాన్ని అమ్మనా బూతులు తిడుతున్న కామెంట్ కూడా డిలీట్ చేయట్లే. ఇప్పుడు మనం బీజేపీ చూడండి, రిక్వెస్ట్ చేశారంట వీళ్ళు, ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో సాదిక్ షేక్ రిక్వెస్ట్ చేశారంటే టీడీపీ పెద్దలకు సంబంధించి. సరే పెడితే పెట్టారు, కనీసం తీసేయండి. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆ కుటుంబాన్ని దారుణాతి దారుణంగా కామెంట్ చేస్తూ ఉన్నారు, బూతులు తిడుతూ ఉన్నారు. అది తీసేయండి అంటే కూడా వాళ్ళు తీసేయలేదంట. వీడియో డిలీట్ చేయలేదు, ఫోటో డిలీట్ చేయలేదు, కనీసం ఆ కామెంట్లు కూడా డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఆ కామెంట్లు కూడా డిలీట్ చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అది డిలీట్ చేయొచ్చు కదా. మీరు తల్లికి వందనం పథకం ఇచ్చారు, అద్భుతం, ఓకే. కానీ ఈ దారుణాన్ని ఆపొచ్చు కదా, మీ చేతిలో ఉంది కదా. మరి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినదా? వాళ్ళు నిద్ర లేదంట పాపం ఆయనకు, ఏంది ఈ దారుణం అని చెప్పి. సరే ఆ ఫోటో వేసుకున్నారు, అది వేసుకున్న తర్వాత సరే మాకైతే తల్లి వందనం పడింది, వేస్తే వేసుకోవాలని అనుకున్నారు. కానీ ఉమ్మడి కుటుంబమే అబద్ధం, 12 మంది పిల్లలు అబద్ధం. కనీసం అన్ని అబద్ధమైనా మరి ఈ రకంగా వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడైనా మనం దాన్ని డిలీట్ చేయాలి కదా, చేయట్లేదు. పార్టీల సంగతి పక్కన, కానీ ఇస్లాంని, ముస్లింలని, మతాన్ని, ఇలా ఆడపిల్లలు ఉన్న ఫోటోల్ని, పసిపిల్లలు ఉన్న ఫోటోల మీద అటువంటి కామెంట్ తప్పు కదా. ఇది చాలా పెద్ద సమస్య. ఇది వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. దీనిపై మీరు మీ కుటుంబంలో చర్చించుకున్నారా? ఇది తప్పు జరిగింది, మీకు బాధాకరం అని? బాధే ఉంది, అది తప్పు. కామెంట్ చూడలేకపోతాను, ఫ్రీగా తిండి కూడా లేదు. అయ్యయ్యో, అంటే ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారి సో అది ఆ కామెంట్లు చూస్తే వాళ్ళకి నిద్ర కూడా పట్టట్లేదు, తిండి కూడా పోవట్లేదు అని చెప్పి చెప్తున్నారు కుటుంబ పెద్ద. సో ఏంటంటే చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయన్నమాట కామెంట్స్. ఆ నియోజకవర్గంలో వైసీపీకే ఓట్లు పడ్డాయి, అలాంటి వాళ్ళకి ఎలారా మీరు తల్లికి వందనం వేస్తారని చెప్పి ఇంకో రకంగా పెట్టారు. సో వీళ్ళు దేశాన్ని ఈ రకంగా మీరు ప్రోత్సహించుకుంటూ పోతే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని పెంచుకుంటూ దేశాన్ని నాశనం చేసేటువంటి ఇట్లా రకరకాల కామెంట్స్ వస్తున్నాయన్నమాట. సో ఆ కామెంట్స్ ఉన్నప్పుడు తీసేయాలి కదా, వీళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా తీసేయడం లేదు. సో ఆ రకంగా వీళ్ళ పబ్లిసిటీ కోసం ఆ కుటుంబాన్ని అయితే బజార్నైతే పెట్టారు. ఒక పక్కనేమో 6 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు పడలేదంటారు, అనాథాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకు పడలేదంటారు. ఓ పక్క చూస్తేనేమో 12 మందికి 20 మందికి ఇన్ని పడ్డాయి అన్ని పడ్డాయి అని పబ్లిసిటీ చేస్తారు. దానికి ఒక క్లారిటీ రావట్లే. ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో ఉన్నవాళ్ళు ఒకటే రేషన్ కార్డు ఉందా, ఒకటే ఆధార్ కార్డు మీద ఉన్న వాళ్ళ, లేకపోతే వేరువేరుగా ఉన్న వాళ్ళ, ఒక క్లారిటీ లేదు. కనీసం వేసినప్పుడు ఈ ఉమ్మడి కుటుంబంలో ఇంతమంది ఉన్నారు, ఈ ఆధార్ కార్డు మీద ఉన్నారు, లేకపోతే వేరువేరు ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇట్లా దానికి సంబంధించిన డీటెయిల్స్ అని వివరంగా పెడితే బాగుంటుంది, అందరికి అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ ఉండదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడరు. కానీ ఆ క్లారిటీ లేదు, చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంది. కొంతమంది ఏమంటారంటే టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి సో దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాం, తర్వాత అంతా ఓకే అయిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్తారు, ఆ తర్వాత వెయ్యకపోవచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో మరి అలాంటి చర్చ జరుగుతున్నప్పుడు దానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. మరి ఇవ్వకుండా ఇక్కడ ఛాలెంజ్లు వేయడం, జగన్మోహన్ రెడ్డి నీకు 24 గంటల టైం ఇస్తున్నాను ఛాలెంజ్లు వేసుకోవడం. మీరు ఎలాగో అన్నారు ఆ మాట గతంలో, జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ అన్నారు, ఇప్పుడు వాళ్ళు ఎల్ ట్యాక్స్ అంటారు. అప్పుడు మనం అన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంటారు. మరి అప్పుడు నిజంగానే అప్పుడు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి జోబులోకి పెట్టి ఇప్పుడు మీ జోబులోకి పోయినట్టు లెక్క. ఇప్పుడు మీ జోబులోకి పోలేదని మీరు ఏదో చెప్పారు, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి జోబులోకి పోనట్టు లెక్క, మీరు ఏదనుకుంటే అది. సో మొత్తానికైతే ఈ ఫోటోకు సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ 12 మంది పిల్లలు, ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలు అని చెప్పడం, అక్కడ ఉన్నది 8 మందే కావడం, పైగా వాళ్ళు ముస్లిమ్స్ కావడం కూడా ఒక పెద్ద చర్చకు కారణమైంది. సో చూద్దాం మరి ఇప్పటికైనా ఫోటో డిలీట్ చేస్తారా, లేకుంటే అదే విధంగా పెడతారా, కనీసం కింద ఉన్న కామెంట్లన్నీ డిలీట్ చేస్తారా లేదనేది చూడాల్సి ఉంది.